ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటాన్స్ మరొక పరాజయాన్ని చవిచూసింది. ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇది ఎంతో ముఖ్యమైన మ్యాచ్ అయినా డిఫెన్స్ మాత్రం మరొకసారి బోల్తా పడింది. ముందు నుంచి హోరాహోరీగా సాగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ విజయం సాధించింది. దీంతో పట్నా పైరేట్స్ పాయింట్స్ టేబుల్లో 73 పాయింట్లతో ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు మంచిగానే పోరాడాయి. పట్నా పైరేట్స్ రైడర్ దేవాంగ్ ఏకంగా 14 పాయింట్లతో మంచిగా ఆడాడు. మన తెలుగు టైటాన్స్ వైపు నుంచి కూడా పవన్ షరావత్ మరియు విజయ్ మాలిక్ చెరో 9 పాయింట్లతో చాలా బాగా ఆడారు. కానీ డిఫెన్స్ మాత్రం మరోసారి చేతులు ఎత్తేశారు. అంకిత్ ఒక్కడే 5 డిఫెన్స్ పాయింట్స్తో మంచిగా ఆడినా మిగిలిన వారు మాత్రం పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి 18-19గా ఉన్న స్కోరు సెకండ్ హాఫ్ అయ్యేసరికి 41-37గా మారిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తెలుగు టైటాన్స్ సెకండ్ హాఫ్లో ఎంత దారుణంగా విఫలమవుతుందో. అటు రైడింగ్లోనూ ఇటు డిఫెండింగ్లోనూ రెండింటిలో విఫలమై పట్నా పైరేట్స్తో మ్యాచ్లో ఓడిపోవాల్సి వచ్చింది. సెకండ్ హాఫ్లో పవన్ షరావత్ దాదాపు 15 నిమిషాల పాటు బెంచ్కే పరిమితమయ్యాడు. మిగిలిన రైడర్స్ 2 సూపర్ ట్యాకిల్లో ఇరుక్కొని పట్నా పైరేట్స్కు ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడేశారు. అసలు పట్నా పైరేట్స్ని ఆలౌట్ చేసుంటే టైటాన్స్కి ఈ మ్యాచ్ గెలిచుండేవారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం చాలా కష్టంగా మారింది. తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో 61 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ కూడా గెలిస్తే 66 పాయింట్లతో పాయింట్స్ టేబుల్లో ఉంటుంది. ఇప్పుడు తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఉన్నది 2 కేసెస్. ఫస్ట్ కేసు వచ్చేసి ఫస్ట్ తెలుగు టైటాన్స్ మ్యాచ్ గెలవాలి. ఇది 2 కేసెస్కి నార్మలే. ఇప్పుడు తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి తెలుగు టైటాన్స్ రాబోయే పునేరి పల్టన్ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. మరియు జైపూర్ పింక్ ప్యాంథర్స్ వాళ్ళ 2 మ్యాచెస్ ఓడిపోవాలి. అది కూడా ఎలా ఓడిపోవాలంటే జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఒక మ్యాచ్ అన్నా 7 పాయింట్ల కంటే ఎక్కువ డిఫరెన్స్తో ఓడిపోవాలి. అప్పుడే వాళ్ళకి 65 పాయింట్ల దగ్గరే ఆగిపోతారు. ఎందుకంటే తెలుగు టైటాన్స్కి 66 పాయింట్లు వచ్చినా స్కోర్ డిఫరెంట్ వచ్చేసి మైనస్లో ఉంది కాబట్టి జైపూర్ పింక్ ప్యాంథర్స్ 2 మ్యాచెస్ ఓడిపోవాలి. అందులో ఒక మ్యాచ్ 7 పాయింట్ల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోవాలి. సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసేసరికి ఇదైతే అవుట్ ఆఫ్ ద బాక్స్. తెలుగు టైటాన్స్ పునేరి పల్టన్తో మ్యాచ్ గెలవాలి. అలాగే యూంబా వాళ్ళ 3 మ్యాచ్లు ఓడిపోవాలి. ఇలా అయితేనే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళడం దాదాపు కష్టమే. చూద్దాం ఏమవుతుందో.